మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఓ పెను తుఫాన్ రాబోతుంది. పెను తుఫాన్ను కాచుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఆ పెను తుఫాన్ పేరేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ థియేటర్లో విరుచుకుపడబోతుంది. తుఫాన్ వచ్చే ముందు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత వాతావరణం ఇప్పుడు నెలకొంది. ఆ తుఫాన్ పేరు ఓజీ. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో మనం అందరం ఈ కారు చూసాం. ముంబై గ్యాంగ్స్టర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో 1955 నాటి మోడల్ కారు ఇది. ఆ కారు ఒరిజినల్ నెంబర్ MEN 9669. దీన్ని హైదరాబాద్లో జెనిక్స్ కంపెనీ, అమర్ గారికి చెందినటువంటి జెనిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పార్ట్స్ రీక్రియేట్ చేసి మరీ వాడారు. చాలా గొప్ప విషయం. అయితే సినిమాలో వచ్చేసి 50-55 నేపథ్యంలో తెరకెక్కడంతో బాంబే 8096 ఈ నెంబర్తో ఈ కారుని వాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. వాస్తవంగా ఈ కారు యొక్క గొప్పతనం ఏంటి, ఎట్లా రీక్రియేట్ చేశారు పార్ట్స్, ఈ కారు స్పెషాలిటీ ఏంటి, ఈ కారు సీసీ ఎంత, ఈ వివరాలన్నీ కూడా మనం అమర్ గారిని అడిగి తెలుసుకున్నాం. జెనిక్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంటి, హైదరాబాద్లో ఉన్న ఈ జెనిక్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే టాలీవుడ్లో చాలా సినిమాలకే, అగ్ర హీరోల సినిమాలకు కావచ్చు, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది అగ్ర హీరోల సినిమాల్లో వాడిన కారు పార్ట్స్ రీక్రియేట్ చేసి, అంటే 1950, 60, 70, 80 ఎప్పటి నుంచి ఉన్నటువంటి కార్లైనా సార్ పార్ట్స్ రీక్రియేట్ చేయటం ఈ జెనిక్స్ కంపెనీ యొక్క స్పెషాలిటీ. ఒకసారి అమర్ గారిని అడిగి ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎలా పార్ట్స్ రీక్రియేట్ చేశారు, కస్టమైజ్ ఎలా చేస్తారు కార్లు అనేది తెలుసుకుందాం. హాయ్ అండి అమర్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో వాడిన ఈ కార్ ప్రత్యేకత ఏంటి? అది 2000 కన్నా ముందు కదండి, వింటేజ్, అంటే పూర్వకాలం నాటి గ్యాంగ్స్టర్ వార్ ఏదైతే ఉందో దాని బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి మూవీ. దానికోసం ప్రత్యేకంగా ఓల్డ్ జనరేషన్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు. దానికి మనం డాడ్జ్ ఒకటి, జిప్సీ ఒకటి, అన్ని మూవీస్లో వాడిన ఏదైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ముంబై బ్యాక్డ్రాప్లో చేశారు. తర్వాత అంతా హైదరాబాద్లో చేశారు. హైదరాబాద్లో చేసినట్టన్నిటికి మనం 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 ఇచ్చామని. ఈ కార్ యొక్క పార్ట్స్ని ఎట్లా రీక్రియేట్ చేశారు, మీరు ఎలా సేకరించారు? ఇది 1955 డాడ్జ్ కింగ్స్ వే అండి. ఇది అంటే ఇది ఇప్పటికీ 4-5 మూవీస్లో చేసాం. మనదే జెనిక్స్ వెహికల్ ఇది. కృష్ణగాడి వీర ప్రేమ కథ ఒకటి, జయలలిత బయోపిక్ ఒకటి చేశారు. జయలలిత గారి సినిమాలో కూడా కంగనాతో చేశారు కదా, దాంట్లో అరవింద్ స్వామి వాడతారు యాజ్ ఎంజీఆర్ క్యారెక్టర్ లాగా. మొన్న మంగళవారం వచ్చింది కదా RX-100, అజయ్ రాజు డైరెక్టర్, దాంట్లో ఇప్పుడు ఓజీలా అట్లా పలు మూవీస్ చేసాం దీంతో. అదే 1970, 80 బ్యాక్ డ్రాక్ నేపథ్యం కదండి. ఈ కార్ని తయారు చేయడానికి ఏమైనా ప్రత్యేకంగా రీసెర్చ్ చేశారా? కలర్ వాళ్ళు ముందు ఇది రెడ్ అండ్ బ్లాక్ ఉండేది, వాళ్ళు ఇట్లా బ్లాక్ కలర్ కావాలని అడిగారు. దాని తగ్గట్టు కలర్ చేసేసి వాళ్ళకి ఎలా కావాలో అలా చేసి ఇచ్చామన్నమాట. ఎందుకంటే బిఫోర్ 80s and 2000 లోపు కాబట్టి వాళ్ళకి కావాల్సిన. ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా ప్రశంసలు వచ్చినాయండి? బాగా వచ్చింది మూవీ. డైరెక్టర్ గారు ఏమన్నారండి, సుజిత్ గారు? అన్ని బాగా వచ్చినాయి మూవీస్, అన్ని పర్ఫెక్ట్గా అన్ని కుదిరినాయి అండి. ఓన్లీ టైం కొంచెం లాగ్ అయింది కొంచెం, బికాజ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు బిజీ ఉండటం వల్ల. మిగతాయి మూవీ వైజ్, వెహికల్ వైజ్, మ్యూజిక్ బ్యాక్డ్రాప్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి అండి. దానికి ఏంటండి ఈ జెనిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, టాలీవుడ్కి జెనిక్స్కి ఉన్న అసలు అనుబంధం ఏంటి? టాలీవుడ్ ఇప్పుడు కాదండి, 20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు టాప్ 5 ప్రొడక్షన్ కంపెనీస్ కానీ, టాప్ 5 హీరోస్ కానీ అందరికీ మనమే డిజైనర్ అండి. ఇప్పుడు వరకు ఒక 100+ మూవీస్ చేసామండి మనం ఇప్పటి వరకు. స్టార్ హీరోలు ఏ స్టార్ హీరోలకి ఏ హిట్ సినిమాల్లో చేశారండి? అన్నీ చేసామండి. మొన్న మహేష్ గారికి వచ్చిన గుంటూరు కారంలో రూబికాన్ చేసాము, అఖండ 2 బాలయ్య గారికి చేసాము, ఓజీ చేసాము, NTR బయోపిక్కి చేసాము, చైతన్య రథము రెస్టోర్ చేసి ఇచ్చాము. అలా చెప్పుకుంటూ పోతే కృష్ణగాడి వీర ప్రేమ కథ, జనతా గ్యారేజు, నా పేరు సూర్య, సరైనోడు, ఇలా చెప్పుకుంటూ పోతే 100+ మూవీస్ ఉంటాయండి. అరవింద సమేత కానీ
అందరే అండి, అల్లు అర్జున్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు. టాలీవుడ్ కి ఒక అఫీషియల్ పార్ట్నర్ లెక్క. అఫీషియల్ డిజైనర్ అండి మనము. ఏదైనా కష్టమైన పని, ఏదైనా హీరోయిన్ విలన్ ఎలివేషన్ షార్ట్స్ ఏదైనా ఉన్నాయి మూవీలో అన్నప్పుడు మన అప్రోచ్ అవుతారు, మనం వాళ్ళకి తగ్గట్టు చేసిస్తాం అన్నమాట. బాలయ్య గారికి చాలా ఇష్టం అంట కదండి జెనిక్స్ కార్లు అంటే. బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్, ఎన్టీఆర్ గారి, బాలయ్య గారి, అల్లు అర్జున్ గారి అందరి మనమే చేస్తాం. చేస్తుంటాయండి. మూవీ వెహికల్స్ కూడా మన ఎలక్షన్స్ కూడా బాలయ్య గారికి క్యాంపెయిన్ వెహికల్ చేసి, ఇది హిందూపురానికి క్యాంపెయిన్ వెహికల్ చేసి ఇచ్చాను. అట్లా పొలిటీషియన్స్ కానీ, మూవీస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ అందరికి మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. ఏంటండి రెడ్ కలర్ స్పెషల్ ఏంటి? ఇప్పుడు జెనిక్స్ కి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రెడ్ కలర్ ఉంది. సిటీలో కూడా కొన్ని చూసాం మేము. మా షోరూమ్ థీమే రెడ్ కలర్ అండి, కాబట్టి అలా రెడ్ యూస్ చేస్తాం. అంటే మీకు ఇష్టమా? దానికి మీకు ఏమైనా ఇష్టం అండి. దాని మీద స్పెషల్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు, ఇష్టమైన కలర్ కాబట్టి. ఎంత అండి సీసీ ఎంత ఈ కార్ సీసీ? ఇది వింటేజ్ కదండి, బాగా పెద్ద ఇంజన్స్ ఇవి. అప్పట్లో ట్రక్స్లలో ఈ వెహికల్స్లో ఒకటే ఇంజన్స్ వచ్చాయి, ఇవన్నీ డీజిల్ ఇంజన్స్ అప్పట్లో. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లో వాడిన షెవీ వెహికల్ ఉంది కదా, ఇది ఇవన్నీ ఒకటే కేటగిరీ చెందినవి అండి, పెద్ద ఇంజన్స్ అన్నమాట ఇవన్నీ. రీక్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందండి మళ్ళీ దీనికి? చాలా అయిందండి, ఒక 15 days టైం పట్టింది. వాళ్ళు అడిగినట్టు చేసేదానికి చాలా అయింది, చాలా అయింది. ఏంటండి నెంబర్ స్పెషాలిటీ ఏంటి? అప్పట్లో 55లో అది సిరీస్ ఉండేదండి ఇండియాలో అదే సిరీస్ ఉండేది. ఇండియాలోనా బాంబేలో? ఇండియాలో అండి. ఇది ఒరిజినల్ నెంబర్ ప్లేట్, మూవీలో వాడినప్పుడు వేరే నెంబర్ పెట్టారు. దాని ఇది MEN 9669 వచ్చేసి దీని ఒరిజినల్ ప్లేట్ అనమాట. అట్లా ఏంటండి గన్ ఎట్లా పెట్టారు? సింబాలిక్ అండి, ఒక కటసీగా ట్రిబ్యూట్ టు ఓజీకి మనము జెనెక్స్ మా టీం అందరం కలిసి సార్ కి ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ట్రిబ్యూట్ కి ఒక థీమ్, ఒక వీడియో షూట్ చేసాము. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, గన్స్ అండ్ రోజెస్ టీమ్ లో. గన్స్ అండ్ రోజెస్ దాంట్లో మనం ట్రిబ్యూట్ వీడియో చేసాము. దానికి ఇవన్నీ మా టీం అంతా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు వచ్చారు కదా, చూస్తున్నారు కదా, మా టీం అంతా పెట్టారండి. సార్ పంపించారా? అందరికి నిన్న పంపించాము. చాలా బాగుందండి. ఇవన్నీ మూవీస్ లలో వాడిన ఇవ్వండి, షార్ట్స్, బుల్లెట్స్ కానీ మూవీలో వాడిన ప్రాపర్టీస్ అవన్నీ అన్నమాట. దానయ్య గారు ఏమన్నారండి? నిర్మాత దానయ్య గారు అందరూ బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం, మూవీ కోసము. అదే నిన్న ట్రైలర్ లో కూడా చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా క్లాత్ ఇట్లా లాగంగానే అదిరిపోయే లుకింగ్, డస్ట్ లేవటం అవన్నీ. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. జెనిక్స్ టాలీవుడ్ లో మరిన్ని విజయాలు సాధించాలని. థ్యాంక్ యూ.